ఆయన నాయకత్వంలోనే మన భారతదేశ రాజ్యాంగం అనేది రాయబడింది. భారతదేశ రాజ్యాంగ నిర్మాత ఆయన. ఈ రాజ్యాంగంలో అనేక దేశాల యొక్క రాజ్యాంగాల్ని అధ్యయనం చేసి ఆయన మన భారతదేశ రాజ్యాంగాన్ని రూపొందించడం అనేది జరిగిందనమాట. తర్వాత ఆ రాజ్యాంగానికి కొన్ని సవరణల తర్వాత వచ్చాయి, కానీ మొత్తం మీద చాలా కష్టపడి ఆయన నాయకత్వంలో రాజ్యాంగాన్ని రచించాడనమాట. అంటే అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళ తర్వాత మనకు స్వాతంత్రం 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం వచ్చిన తర్వాత మన అంతకుముందు బ్రిటిష్ రాజ్యాంగం ఉన్నదనమాట. దాని స్థానంలో మన భారతదేశానికి ఒక సరికొత్త రాజ్యాంగాన్ని లిఖించడానికి ఈయన నాయకత్వంలో, ఈయన అధ్యక్షతన రాజ్యాంగ వ్యవస్థ అనేది ఏర్పడి రాజ్యాంగాన్ని రాయడం అనేది జరిగిందనమాట. మనకు 1950 జనవరి 26న నుంచి మనకు రాజ్యాంగం అనేది పూర్తి స్థాయిలో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అమలు చేయడం అనేది జరిగింది. ఈ విధంగా ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు భారత రాజ్యాంగాన్ని లిఖించడంలో ఎంతగానో కృషి చేశాడు. కాబట్టి ఆయన పుట్టినరోజు అయినటువంటి ఏప్రిల్ 14న మనం అంబేద్కర్ జయంతిగా నేటికి జరుపుకుంటున్నాం అన్నమాట. ఈ విధంగా మనం కష్టపడి, ఆయన ఒక నిమ్న కులంలో పుట్టినప్పటికీ కష్టపడి ఆయన చదివి పై స్థాయికి వచ్చి అందరి అభివృద్ధి కోసం ఆయన పాటుపడ్డాడు. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆయన న్యాయశాఖ మంత్రిగా, జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేశాడు. ఈ విధంగా అనేక మైలురాళ్లను అధిగమించినటువంటి అంబేద్కర్ జయంతిని మనం జరుపుకోవడం ఎంతో శుభదాయకం. మీరందరూ కూడా అంబేద్కర్ సాధించినటువంటి ఆ విజయాల్ని తెలుసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.